ఎవ్రీవన్, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు ప్రిపరేషన్ చూసేద్దాం. దానికోసం కళాయిలో పల్లీలు ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేగాక 2 స్పూన్స్ నువ్వులు, వేయించుకున్న పల్లీలు అండ్ మెంతులు కొన్ని, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేను ఎండు కొబ్బరి ముక్కలు వేస్తున్నానండి. ఎల్లిపాయలు, 4 లవంగా, దాల్చిన చెక్క, 2 ఇలాచి వేసుకొని ఫ్రై చేసుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని అందులో కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని తీసుకోవాలి. సరిపోయినంత చిల్లీ పౌడర్, సాల్ట్, పసుపు వేసి ఇలా పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ కాట్లు పెట్టేసి ఆయిల్లో కొంచెం పసుపు వేసి ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక అల్లం వెల్లిపాయ పేస్ట్, కరివేపాకు మగ్గాక ఈ పేస్ట్ కూడా వేసేసి అందులో సరిపోయిన వాటర్ పోసేసుకొని బాగా 10 మినిట్స్ మగ్గనివ్వాలి. తర్వాత ఎగ్స్ వేసి ఒక 10-15 మినిట్స్ ఉంచేసి కొత్తిమీర, ధనియాల పౌడర్ వేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు రెడీ అయిపోతుంది. పరోటా, చపాతీ, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.